డౌట్. అయితే శివుడు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు, సంపదకు కూడా మూలకర్త. కుబేరుడు ధనానికి అధిపతి. కుబేరుడు శివుడికి అత్యంత ప్రియుడు కాబట్టి శివుడి అనుగ్రహంతోనే, సంపదతోనే కుబేరుడు కూడా ఆ కుబేరుడు అధిపతి ధనానికి అనేది జరిగింది. అలాగే శివుడు వైరాగ్యమూర్తి అయినప్పటికీ పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి శక్తినిచ్చే స్వరూపిణి పార్వతీదేవి, సంపద అధిపతి లక్ష్మీ స్వరూపిగా భావిస్తాం కాబట్టి శివశక్తి అంటే శివపార్వతులను పూజించే వాళ్ళకి ఎవరికైనా కూడా సంపద స్థిరత్వం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అలాగే చంద్రుడు కూడా శివుడికి అత్యంత ప్రాప్తుడు, ప్రీతి మాత్రుడు కాబట్టి మానసిక ప్రశాంతత ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శనిదేవుడు కూడా శివుడికి అత్యంత విధేయుడు కాబట్టి మీరు శివుడిని పూజిస్తే శని దోషాలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. అలాగే శివుడిని పూజించడం వల్ల మీకు జ్ఞానము, మానసిక బలము, సంతృప్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిర్ణయాలు కూడా చాలా మంచిగా తీసుకుంటారు. అయితే